నమస్తే డబ్బకు 2 వీళ్ళు లేరా? లేరు. వస్తున్నా అదృష్టవంతురాలు వాటాలు ప్రతి ఒక్క మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొంచెం ఈ ముగ్గురు పోటీలో ప్రతి ఒక్కరు పోటీగా ముగ్గురు వేస్తూ ఉన్నది కావున కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నది కావున మహిళలు ముగించుకొని ఈ స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతున్నాము. అక్కడ ఎవరు లేకుండా ఇక్కడికి చూడమ్మా ఒకసారి మహా కదమ్మా బాగుంది డిమ్ము తల్లి కొడుక ఒక మదర్ ఏమేమి చేయగలుగుతుంది అనేది దీంట్లో పిల్ల ఏమేమి సాధించగలదు అనేది ఫైనల్ వస్తుంది. పాప చిన్న స్టేజ్ నుంచి ఏది మదర్ అయ్యే వరకు ఆడపిల్ల ఏం చేస్తుంది ఇలా వస్తుంది. ఎక్కడ ఏ వాటి తమ్ముడు ఎక్కడ మనకు వస్తుంది చెప్పాలి. ఈ రూపంలో అమ్మాయిల చెప్పాలి. రాజకీయ ప్రాతినిధ్యం ఉండే రంగాల్లో బీసీలకు తగిన గుర్తింపు రాలేదు. తమ హక్కుల కోసం బీసీ అవకాశాల కోసం
ముగ్గుల పోటీలు సుమారు ఇప్పటి వరకు 500 పైచీలకు పాల్గొన్నట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా వాలంటీర్లు చెప్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ సూర్యాపేట చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క మా పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఈ సూర్యాపేట చరిత్ర లేదనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చరిత్ర తిరగరాసేటటువంటి జాతులు ఇవాళ ఏకమై రోడ్డెక్కి మరి వాళ్ళ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి అంతిమంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకునేటటువంటి క్రమంలో ఇవాళ అందరూ కూడా చైతన్యం అవుతా ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాతో కావచ్చు, ఇవాళ ఇంటెలిజెన్స్ ఏ టెక్నాలజీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందరికీ కూడా ఈ 70-80 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పూర్తి అవగాహన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మా పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. మా పార్టీ మాదనేటటువంటి విధంగా ఇవాళ మా కుటుంబాలన్నీ కూడా ఏకమైతే నిదర్శనమే ఇవాళ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళల చైతన్యం అని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. చిత్రాలు ఎవరు ఇవ్వనటువంటి గొప్ప కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, మహిళలకు ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి ఫ్రిడ్జు, అదేవిధంగా వాటర్ ఫిల్టరు, అదేవిధంగా వాషింగ్ మిషన్, కుక్కరు, ఇంకా మిక్సీ, అంటే వంట ఇంట్లో ఉపయోగపడేటటువంటి విలువైనటువంటి వస్తువుల్ని మరి ఇవాళ మేము మా కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నాం. కాబట్టి ఇచ్చేది మేమే, తీసుకునేది కూడా మేమే. కాబట్టి నాణ్యమైనటువంటి కంపెనీ బ్రాండ్తోని ఇవాళ మా కుటుంబ సభ్యులకు ఇస్తున్నాం. అంతేకాకుండా పార్టిసిపేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నాం. మా సోదరిమణులకు ఖర్చు అంటే ముగ్గుల కోసం వాటి కోసం ఖర్చు చేసుకునేవి కూడా మేమే ఇవ్వాలని ఇప్పుడే మా జిల్లా ప్రెసిడెంట్, మా మహిళా ప్రెసిడెంట్ మరి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి మా ఆడపడుచులకు ఎలాంటి ఖర్చు ఉండదు పండుగ పూట అనేటటువంటి ఉద్దేశంతో అన్నీ మేమే ప్రొవైడ్ చేసి వాళ్ళని సంతృప్తి పరచాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు సంతృప్తిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో మాకు రాజ్యం వస్తుంది. కాబట్టి మా మహిళల సంతోషమే మాకు ముఖ్యం. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళని చూసుకుంటాం.